నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీది? జడ్చల్లా. అంటే దేనికోసం వచ్చారని ఇక్కడికి? ఇక్కడ షాపింగ్ కొరకు చేయడానికి వచ్చాను. రంజాన్ పండుగ ఉంది, షాపింగ్ చేయడానికి వచ్చాను. షాపింగ్ చేయడం. అవును. ఎట్లుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఇప్పటికి స్టార్ట్ అయ్యి 100 రోజులు అయిపోతుంది. కేసీఆర్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎట్లుందన్న? ఇప్పుడు మంచిగానే ఉంది ఈ కాలం అయితే. ఇక బస్ ఫెసిలిటీస్ లేడీస్కి కొరకు మంచిగానే ఉంది. ఇక అంటే మీరు ఇప్పుడు లేడీస్కి పెట్టడం వల్ల చాలామంది లేడీస్ ఎక్కుతారు అని చెప్పేసి కొంతమందికి జెంట్స్కి సీట్లు దొరకలేవు అని చెప్పేసి అంటారు. అది నిజమేనా? నిజమే, అదైతే వాస్తవమే. ఇక ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చేయగలుగుతారేమో మరి రేవంత్ రెడ్డి సార్ కూడా, అది కూడా చూడవచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు ఎవరు కోటేస్తారన్న మీరు? ఈసారి చూడాలి. ఇక అదైతే చెప్పనీకే రాదు. దాని తర్వాత చెప్పదు ఏమైనా ఉంటాయి కదా, ఎవరు కోటేస్తారు? చూద్దాం దాన్ని. ఒకసారి మళ్ళీ మా రాహుల్ గాంధీ సార్ కూడా పీఎం కావాలని కోరిక, అంతే, ఏం లేదు. ఎందుకు మోడీ వద్దంటావా? చేయాలి అట్లా. అయితే అతనైతే 10 years చేశారు. అందరికీ ఒక్కొక్కసారి ఒక అవకాశం ఇవ్వాలి అందరికీ. ఇప్పుడు రాహుల్ సార్ ఫస్ట్ టైం పీఎంకి నిలబడుతున్నారు కాబట్టి అతనికి కూడా ఇవ్వాలి. గెలుస్తా అంటారా రాహుల్ గాంధీ? ఏమో చెప్పనీకే రాదు. ఇక పొలిటికల్ ఇట్లా మన ఒక స్టేట్ అయితే చెప్పనీకే రాదు కదా, ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కదా, అప్పుడు చెప్పనీకి వస్తుంది ఏమన్నా. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు తర్వాత విషయం ఏమైనా ఉన్నా కానీ, అంతే కదా. ఎప్పుడు పార్టీ గెలిచిన పార్టీకి చూసి చేస్తాం ఏదైనా సరే.